10 సంవత్సరాల జైలు శిక్షకి అర్హమైన నేరంలో నిందితుడిగా ఉన్నారు. ఆయనకు కూడా నోటీసులొచ్చినాయి. నిన్న, మొన్న వాళ్ళ అబ్బాయి, ఆయన మేమేం తప్పు చేశాము? మేము గాబట్టే ఈ మాత్రం ఉన్నాము. మా నాన్న గాబట్టి ఇలా జేశాడు. నేనైతేనా? అని విష్ణు మాట్లాడటం, ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని జర్నలిస్టులని అనటము, మోహన్ బాబు గారు, ఇవన్నీ చూసాం మనం. ఈటన్నిటి దృష్ట్యా ఇవాళ నోటీసులు గూడా వచ్చినాయి వాళ్ళకి. అయితే నోటీసులొచ్చిన సంగతి అర్థం చేసుకొని ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు. ఇప్పుడు కాకుండా అంతకు ముందే చెప్పున్నట్లయితే ఘటన జరిగిన వెంటనే అనుకోకుండా జరిగిందనో, లేకపోతే ఇంకొకటో, ఏదో ఆవేశంలో చేశాననో, లేకపోతే ఇలా నేనున్న పరిస్థితుల్లో ఇక అంతకంటే నేను వేరేగా స్పందించలేకపోయాననో అనున్నట్లయితే బావుండుండేది. ఓకే. అలా కాకుండా ఈ విధంగా తండ్రి, కొడుకులు ఇలా డ్యామేజింగ్‌గా మాట్లాడి, ఇవాళేదో ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది గాబట్టి, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంతే జుట్టు అందకపోతే కాళ్ళు. అంటే మనోజ్ పిలిచాడు ఆ! అంటున్నారు. అవును. మనోజ్ పిలిచాడు. మీరు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఇది వాస్తవం. ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా మీరు అలా ప్రవర్తించకూడదు. ఒక్కవేళ ప్రవర్తించారు అనుకుందాం. ప్రవర్తించేశారు అయిపోయింది. అయిపోయాక నష్ట నివారణ చర్యలు చేపట్టాలి గదా! నేను ఇలా కావాలని చేయలేదు. నేను పొరపాటున ఆ క్షణంలో నేనున్న ఉద్రిక్త వాతావరణంలో అలా జరిగింది. మీరు పెద్ద మనసు చేసుకోండి అని ఒక్క ముక్క అంటే అయిపోయేదానికి, ఎళ్లి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి, హాస్పిటల్ నుంచి ట్వీట్లు, ఆ! మీ అబ్బాయి ఫారెన్ నుంచి రాగానే మీ అబ్బాయి, మా నాన్న గాబట్టి ఆ మాత్రం, నేనైతే ఏం జేసేవాడినో, ఏం జేస్తా? హ్మ్. మీ నాన్న చేసినందుకే ఇంతయింది కంపు. మరి నువ్వు ఇంకేం చేస్తే చంపేస్తావా వాళ్ళని? అంటే మీ నాన్న కాబట్టి ఒట్టి తలపాలు నువ్వైతే చంపేస్తావా? ఏమా ధీమా? ఎక్కడి నుంచొచ్చింది మీకీ ధీమా అసలు? ఇంత తలపొగరు దేనికసలు? అవసరంలా ఇంత తలపొగరు. ఇంత చూపించాల్సిన అవసరం ఏంటసలు? కానీ మీకు అలవాటైపోయింది, పరిపాటైపోయింది. ఇట్లా పొగరు చూపించటం. డబ్బులున్నాయని పొగరు, సెలబ్రిటీలవని పొగరు. ఆ! ఇవన్నీ చూపిస్తే ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే అనే ఒక వాతావరణం అప్పుడప్పుడు పనిచేస్తది. అన్ని సార్లు సమానం కాదు గానీ, కొన్ని సార్లు సమానం. ఇప్పుడు 'అల్లు అర్జున్' విషయం చూసారు గదా! అరెస్ట్ చేశారు గదా! హ్మ్. అట్లాగే అరెస్ట్ చేస్తారు. మీకు స్టేషన్ బెయిల్ గూడా దొరకని సెక్షన్ అది. 7 సంవత్సరాల లోపు ఉంటేనే స్టేషన్ బెయిల్ ఒస్తది. 7 ఓకే. సంవత్సరాలు దాటితే స్టేషన్ బెయిల్‌కి రాదు. మరి ఈ పరిస్థితుల్లో ఏం జేస్తారో ఇప్పుడు చూడాలి. 'మోహన్ బాబు' గారు ఆ కేస్‌లో ఇరుక్కున్నట్టే ఆ! అయితే. ఖచ్చితంగా. మరి ఓకే. కొట్టింది ఇప్పుడు పబ్లిక్‌గా గదా జరిగింది. ఓకే. అదే మీ ఇంట్లో జరిగితే, ఇప్పుడు మీ ఇంట్లో మనోజ్‌ని కొట్టారు. కొట్టిన దానికి సీసీటీవీ ఫుటేజ్‌లు లేవు. మొత్తం తీసేశారు. ఎందుకు తీసేశారు సీసీటీవీ ఫుటేజ్‌లు? మీ మీద ఏమన్నా కేసులవుతాయనే తీసేశారు. ఎందుకు తీస్తారు మరి లేకపోతే? ఇప్పుడు మనోజ్ ఏమడుగుతున్నాడు? సీసీటీవీ బయట పెట్టండి అని అడుగుతున్నాడు. ఆ ఫుటేజ్‌లు లేవు. ఆ ఫుటేజ్ ఎవరి కంట్రోల్‌లో ఉంటది ఫుటేజు? మేనేజర్ కంట్రోల్‌లో ఉంటది. మరెందుకు మేనేజర్ అయి తొలగించాడు? అవును. అందుకని ఏంటంటే, మీరు చేసేయన్నీ చేసి, ఈ విధంగా మాట్లాడితే నడవదు. పైగా అసలు ఈ విషయం కొలిక్కొచ్చేలాగా మీరు చేసుకోవట్ల. ఇప్పుడు తాత్కాలికంగా రాచకొండ సీపీ చెప్పారు. కొంచెం జాగ్రత్త, ఎక్కువ తక్కువలు చేయటానికి వీల్లేదు. ఈ ప్రైవేట్ బౌన్సర్‌లు పెట్టుకోవటానికి వీల్లేదు. బజార్ రౌడీలని పెట్టుకోవటానికి వీల్లేదు. వాళ్ళు వీధి రౌడీలు ఓకే. బౌన్సర్‌లంటే. ఆళ్ళేమన్నా ఒక వ్యవస్థ ద్వారా వచ్చిన సెక్యూరిటీ అయితే కాదు గదా! మీరెందుకు బౌన్సర్‌లు పెట్టుకుంటున్నారు? అందుకోసం మీరు బౌన్సర్‌లు పెట్టుకోవటానికి వీల్లేదు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు దూసుకోవటానికి వీల్లేదు. కంప్లెయింట్లు రావటానికి వీల్లేదు అని రూ. 1,00,000 పూచీకత్తు తీసుకున్నారిప్పుడు. ఓకే. మాకు ఏదైతే కమిట్ అవుతున్నారో వాటి ప్రకారం మీరుండాలి. శాంతియుత వాతావరణంలోకి రావాలి. గొడవలు పడటానికి వీల్లేదు. అది ఇది అని జెప్పి అన్నీ ఇచ్చారు. ఇస్తే వాటిని ఉల్లంఘించారనుకోండి, మరి దానికి శిక్ష ఉంటది. ఓకే. ఏది ఏమైనా ఇక నుంచి అయినా సరే ఇంటి వ్యవహారాలను సరిదిద్దుకుంటే మీకు మంచిది. ఇదేమి సమాజానికి అవసరమైన విషయం అని నేను అనట్లేదు. ఇది ఇప్పుడు ఆస్తులు ఆళ్ళు ఆయన సమానంగా ఆస్తులు పంచితే మనకేం రావు గదా! అంతే. అట్లా గాకుండా ఇద్దరు పిల్లలకి ఇవ్వని ఆస్తులు పోండి మీరు. ఇద్దరు మీకు రెక్కలొచ్చినియి. మా నాన్నలాగానే మీరు గూడా మా నాన్న నాకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. నేను గూడా ఇవ్వట్లేదు పోండి అని పంపించి, అవి ప్రజల పరం జేశాడనుకోండి ఆస్తులు. ఓ శభాష్ అంటారు. ఆయన
ఒక కొడుక్కి ఆ, దూరం పెట్టేసేసి ఒక కొడుకే పెట్టుకుంటాను అంటే మరి నీ కష్టార్జితం చట్టం ప్రకారం నీ నీ ఇష్టం ఎవరు కాదనట్లేదు. కానీ నువ్వెందుకు ఆలోచిస్తున్నా బయట బయట ప్రపంచం ముందు కొంచెం ఏదో ఒక మేలి ముసుగు ఎందుకు వేసుకోవాలనుకుంటున్నావు? వాడు తాగుబోతు అయిపోయాడు, పెళ్ళాం మాట వింటున్నాడు, ఈ డైలాగులన్నీ వేసి వేయటంలో రీజన్ ఏంటి అంటే నేను మంచోడిని అని నిరూపించుకోవాలని. అతను చెడ్డోడు, చెడ్డోడు, చెడ్డోడు అని పదే పదే చెప్పాలని చూడటం. నువ్వు కన్న తండ్రివి. ఒకవేళ అతను తాగుబోతు అయితే నీ బాధ్యత ఉండదా? తాగుబోతు అయితే వదిలేసుకుంటావా? ఇప్పుడు మనకు వంకాయలు పుచ్చుంటది. వంకాయలన్నీ పారేస్తున్నామా? పుచ్చు తీసేసి వండుకుంటున్నావా లేదా? అంత పిల్లలైనా అంతే కదా! మన పిల్లలు మనం కడుపులో పెట్టుకోకపోతే ఎవరు పెట్టుకుంటారు? అవును. ఏదో హత్యలు, కూనీలు చేసొస్తే కడుపులో పెట్టుకోమని చెప్పను గానీ, చిన్న చిన్న అపసవ్య ధోరణులుంటాయి. నీకు నచ్చని వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నారు. జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు. నువ్వు కాదు కదా! అదేమంటే ఆ అమ్మాయిని గురించి మాట్లాడటం. ఆ అమ్మాయి వల్ల ఇదంతా జరుగుతుంది అని ఆ అమ్మాయిని బ్లేమ్ చేయటం. ఆ అమ్మాయిని బ్లేమ్ చేసే ప్రాసెస్‌లో నీ కొడుకు కూడా బ్లేమ్ అవుతున్నాడు. నీకేమన్నా కొంచెం హ్మ్, బుర్ర బుద్ధి పనిచేస్తే అర్థమవుతాయి ఇట్లాంటియన్నీ. మీరు ఇవన్నీ చేస్తూ వెళ్తే మీ కుటుంబంలో మధ్య మధ్య ఆహ్, సయోధ్య అయితే కుదరదు. పైగా ఏ మేనేజర్ గురించైతే మనోజు కంప్లెయింట్ చేస్తున్నాడో, ఆ మేనేజర్ మంచోడు అని చెప్పి విష్ణు కితాబులివ్వడం కొసమెరుపు. అలా ఇవ్వకూడదు. నువ్వు తమ్ముడిని కలుపుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు పబ్లిక్‌లో ఈ స్టేట్మెంట్ ఇచ్చే కన్నా, ఏంట్రా అసలేంటి నీ బాధేంటి? అతనికి నీకు ఉన్న ఫ్రిక్షన్ ఏంటి? అని అడుగుతాడు. కానీ ఈయనకి తెలియకపోతే కదా! ఇంక అడిగేదే ఉంది కొత్తగా. అందుకని ఏ రకంగా చూసినా ఈ ఇంట్లో గొడవలు ఎప్పట్లో సమసిపోయేవి కాదు. కానీ ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే, ఒక రిపోర్టర్ మీద దాడి చేయటం అనే విషయమే పడుతది. ఎక్కువ ఆలోచిస్తారు దాని గురించే. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు కూడా ఆళ్ళ ఇళ్లలో ఏవో కష్టాలు లేనట్లు, హ్మ్. మోహన్ బాబు ఒక్కడింట్లోనే కష్టాలున్నట్లు, ఆటిలి గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. లేదమ్మా! ప్రతి ఇంట్లోనూ గొడవలుంటాయి. మీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో ఉంటాయి. అవును. నాతో నాకే గొడవలుంటాయి.